ఈ దినము మనము దావీదు మీకాలు వారిద్దరి మధ్య జరిగిన కొన్ని మాటలను ధ్యానము చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనమును చూసినట్లయితే, దావీదు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకునేవాడై శక్తి కలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసమును దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, దయగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రములు నాయనా. తండ్రి, ఈ వాక్యమును మేము ధ్యానము చేసుకుంటుండగా ఈ వాక్యపు వెలుగులో మేము నడుచుటకు సహాయమును దయచేయండి. ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అని గ్రహించుకునే మనస్సును మాకు దయచేయండి. నీకు వ్యతిరేకంగా మేము తిరుగుబడకుండా తండ్రి, నీకు వ్యతిరేకంగా జీవించకుండా మాట్లాడకుండా మేము జీవించుటకు సహాయం అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ మాటలు మనము ధ్యానము చేస్తున్నప్పుడు దావీదు శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఈ దావీదు నాట్యమాడుతున్నాడు అంటే, దేవుని మందసమును తిరిగి ఇశ్రాయేలు ప్రజలకి వారి దగ్గరికి వస్తున్నప్పుడు దావీదు ఆ ఆనందాన్ని ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా అనుభవిస్తున్నట్లు మనము చూస్తాం. ఎలా అనుభవిస్తున్నాడు ఈయనంటే, తన శక్తి కొలది నాట్యము చేస్తున్నట్లు మనము చూస్తాం. ఆయన శక్తి ఏంటో మనకు తెలుసు. దావీదుకున్న శక్తి, సింహాల్ని 2గా చీల్చివేయగలిగిన శక్తి దావీదుకుంది. ఒక రాయితోటి ఫిలిష్తీయుణ్ణి హతమార్చగలిగిన శక్తి దావీదుకు ఉంది. అలాంటి దావీదు తన శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నప్పుడు, ఆయన అలా నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేహం మీద ఉన్న బట్టలు ఊడిపోయినట్లు మనము చూస్తాం. అయితే ఆ మందసం ముందు నాట్యమాడుతున్న ఈ దావీదును ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అందరూ కూడా తన్మయంతో ఆ మందసం ముందు నాట్యమాడుతున్నారు. కానీ దావీదుకు ఉన్నటువంటి ఆ స్థితిని ఎవరు గుర్తించకుండా ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే ఈ మందసము వచ్చింది అని ఈ మీకాలు చెవిన పడినప్పుడు ఆమె ఆ మందసమును చూడాలని ఆశ కలిగినదై కిటికీలో నుండి ఆ మందసమును చూడాలని వెళ్తుంది. ఆ మందసమును చూసిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులన్నిటినీ అందరినీ చూస్తూ ఉన్నప్పుడు దావీదు బట్టలు లేని వాడే నాట్యము చేస్తూ తన్మయంతో ఏమి జరుగుతుందో తన దేహంలో అని గుర్తించకుండా నాట్యమాడుతున్న స్థితిని చూసిన ఈ మీకాలు దావీదుని తన హృదయంలో హీనపరుచుకుందంట. హల్లెలూయా. ఆమె పైకి ఎవరికి చెప్పలేదు, కానీ హృదయంలో మాత్రం దావీదును చాలా హీనమైన వ్యక్తిగా, చాలా హీనమైన స్థితిలో చూసింది. కాబట్టి ఆయనని చిన్న చూపు చూసినట్లు మనం ఇక్కడ చూస్తామండి. అయితే ఈ దావీదు దేవుని సన్నిధిలో ఆనందించి దేవుణ్ణి ఘనపరిచి ఆయనకి దహన బలులు, సమాధాన బలులు ఇవన్నీ అర్పించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, అక్కడికి వచ్చిన ప్రజలందరికీ, దహన బలులు అర్పించిన వారందరికీ ఒక భక్ష్యమును, కొన్ని రొట్టెలను, స్త్రీ పురుషులను, ద్రాక్షారసము అన్నిటినీ ఇచ్చి వారిని వారి ఇళ్ళకి పంపించినప్పుడు ఆనందము కలిగిన ఈ దావీదు, హృదయమందు సంతోషము కలిగిన ఈ దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించాలని, తన ఇంటి వారిని దీవించాలని ఆశతోటి, ఆతృతతోటి పరిగెత్తుతూ ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కొన్న ఈ మీకాలు దావీదుని అంటుంది,
హీనమైన పనికత్తెల ముందు ఒక అతను తన హీనమైన స్థితిని చూపించాడు అని దావీదును హీనపరుస్తూ మాట్లాడినప్పుడు దావీదు అంటున్నాడు, ఇంతకన్నా హీనమైన స్థితిలో నేను ఉన్నాను, ఇంతకన్నా అల్పమైన స్థితిలో నేను ఉన్నాను. నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను ఇంతకన్నా దరిద్రమైన బ్రతుకు బ్రతికాను. కానీ ఇప్పుడు నేను దేవుడు తన ప్రజల కొరకు, తన ప్రజల నిమిత్తము నన్ను అధికారిగా నియమించాడు కాబట్టి నేను దీన్ని హీనంగాను అల్పమైనది కానీ నేను ఎంచుకోవడం లేదు అని దావీదు చెప్తున్నాడు. హల్లెలూయా. దావీదు మనుషులను చూసి దేవుణ్ణి ఆరాధించేవాడు కాదండి, మనుషుల కోసం దేవుని గణపరిచేవాడు కాదండి, మనుషుల మెప్పు కోసం దేవుని మీద భక్తిని చూపించేవాడు కాదండి. దావీదు ఇశ్రాయేలుల ప్రజలకి రాజు కానప్పటి నుండి కూడా, ఒక గొర్రెల్ని కాస్తున్న వ్యక్తిగా ఉన్నప్పటి నుండి దేవుణ్ణి ఆరాధించేవాడు, కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతించేవాడు. దావీదు అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దావీదు దేవుణ్ణి అలా కీర్తనల ద్వారా పొగుడుతూ ఉన్నప్పుడు ఆయన మేపే గొర్రెలు కూడా తలను ఆడిస్తూ ఉండేయంట. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి మనుషులని కానీ లేకపోతే లోక సంబంధమైన వ్యక్తులను కానీ చూసేవాడు కాదు. ఆయనకి దేవునికి ఉన్న సంబంధము అంత దృఢమైనదిగా ఉంది కాబట్టి దావీదు లోకములో ఉండే వ్యక్తులను పట్టించుకునేవాడు కాదు. హల్లెలూయా. తన జీవితంలో ఏది జరుగుతున్నా కేవలము దేవుని యొక్క మెప్పు కొరకు, కేవలం దేవుని యొక్క మహిమ కొరకు మాత్రమే దావీదు ప్రతిదీ చేస్తూ వచ్చేవాడు. అలాంటి దావీదు దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఇశ్రాయేలుని పరిపాలించుటకు ఒక అధిపతిగా, ఒక రాజుగా దావీదును నియమించినప్పుడు, దేవుని మనస్సుము దావీదు రాజ్యంలోనికి వస్తున్నప్పుడు ఇంకా దావీదు హృదయం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటుందండి, ఎంత ఆనందము కలిగి ఉంటుందండి. ఏమీ లేని స్థితిలో, గొర్రెల కాపరిగా ఉన్న స్థితిలో దేవుణ్ణి ఆరాధించిన దావీదు, దేవుని మందస్సము ఆయన ప్రజల దగ్గరకు వస్తుందంటే ఈయన హృదయం ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందండి. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు, ఏ ఫోదును ధరించుకొని శక్తి కొలది నాట్యం ఆడాడంట. హల్లెలూయా. ఆయన శక్తి ఎంత ఉందో, ఆయన ప్రేమ ఎంత ఉందో దేవుని ఎదుట ఆయన నిరూపించుకోవడానికి ఆయన శక్తి కొలది నాట్యం ఆడినట్లు మనము చూస్తాం. ఆయన నేను అధికారిని అనుకోలేదు, నేను ఒక రాజుని అనుకోలేదు, ఒక అధిపతిని అనుకోలేదు, ఒక పనివానిగా దేవుడిచ్చిన ప్రజల్ని ఏలటానికి ఇష్టపడిన దావీదు వాటన్నిటిని మర్చిపోయి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకు దేవుడు అంటే అంత ప్రేమ అండి, అంత ఇష్టము కాబట్టి అక్కడున్న మనుషుల్ని ఎవరిని చూడలేదు. అతనికున్న స్థితిని కూడా అతను మరిచిపోయి నాట్యమాడుతూ ఉన్నాడు, తన్మయం కలిగి నాట్యమాడుతూ ఉన్నాడండి. అయితే మీకాలుకు మాత్రం అది చాలా అసహ్యంగా, చాలా నీచమైన దానిగా కనబడింది. ఎందుకంటే సౌలు కుమార్తె ఈ మీకాలు. సౌలుని దేవుడు ఆశీర్వదించి దేవుడు ఇశ్రాయేలీయులను ఏలడానికి రాజుగా నియమించిన వ్యక్తి ఈ సౌలు. ఆ తరువాత దేవుడు నియమించిన నియమాలని, కట్టడల్ని అనుసరించక దేవునికి వ్యతిరేకమైన క్రియలను చేస్తూ, దేవుడు నియమించిన కట్టడాలని గైకొనక దేవుని మాటలను విసర్జించి తన ఇష్టానుసారంగా చేస్తున్న ఈ సౌలుని దేవుడు విడిచిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర పెరిగిన ఈ మీకాలు, అలాంటి వ్యక్తి యొక్క కుటుంబంలో పెరిగిన ఈ మీకాలు కూడా దేవునికి ఉన్న శక్తిని గ్రహించే స్థితిలో లేదండి.
మీకాలు అంటే దావీదుకి ఎంతో ఇష్టమైంది. ఆమెని దావీదు ఎంతగా ప్రేమించాడు అంటే తనని వేరే ఇంకొక వ్యక్తికి సౌలు ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ మరలా ఆమెని తెచ్చుకొని ఆమెను ఇష్టపడి ప్రేమించి ఆమెను తనతో ఉంచుకున్నాడు ఈ దావీదు. అంతగా ఇష్టపడిన ఈమెని ఆశీర్వదించాలని, తన ఇంటి వారిని దీవించాలని, దేవుని యొక్క మేలులు వారికి పంచాలని దావీదు వెళ్తూ ఉన్నప్పుడు ఆమె అతన్ని ఎదుర్కొని దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మాట్లాడిందో దావీదుకి హృదయమందు చాలా కోపము కలిగింది. హృదయమందు కోపము కలిగిన దావీదు అంటున్నాడు, నన్ను అధిపతిగా నియమించిన దేవుని సన్నిధిలో నేను ఆటలాడాను. నన్ను అధిపతిగా నియమించిన ఈ జనులందరికీ అధిపతిగా నియమించిన దేవుని ఎదుట నేను నాట్యమాడాను, కానీ ఇంకా ఎవరి ఎదుట నేను నాట్యమాడలేదు. ఆయనకు ఇష్టంగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలనుకుంటున్నాను. ఇంతకన్నా భయంకరంగా మీ తండ్రి నన్ను తరిమేసినప్పుడు, నీ తండ్రి నన్ను చంపాలని చూసినప్పుడు భయంకరమైన హీనమైన స్థితిలో నేను బ్రతికాను. అంతకన్నా అల్పమైన దిగజారిపోయిన స్థితిలో నేను బ్రతికాను. అది జ్ఞాపకము చేసుకొని మీ కాళ్ళతోటి దావీదు హెచ్చరిస్తూ ఉన్నాడండి. మీ కాళ్ళని ఈ దావీదు హెచ్చరించి ఆమెను ఆశీర్వదించకుండా వెళ్ళిపోయాడు. ఆమె కుటుంబాన్ని దీవించకుండా వెళ్ళిపోయినప్పుడు ఆమె దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాలని పోగొట్టుకుందండి. ఎలా పోగొట్టుకుందంటే ఆమె మరణమగునంత వరకు కూడా ఆమెకు పిల్లలు లేని స్థితిలో ఉందంట. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర నుండి వచ్చే మేలుల్ని పొందుకోవడానికి ఏది నీకు అడ్డుగా ఉంటుంది? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ఈ మీకాలు శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళింది. దేవుని ఆశీర్వాదము దేవుడు ఇవ్వాలని కోరుకున్నప్పుడు ఆమె నోటిలో నుండి దేవునికి వ్యతిరేకమైన మాటల్ని ఎప్పుడైతే పలికిందో ఆశీర్వాదము పోను ఆమె చనిపోయే దినాలన్నీ కూడా శాపగ్రస్తమైన స్థితిలో ఆమె ఉన్నట్లు మనం చూస్తాం. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మీ కుటుంబంలో దేవుని కొరకు పనిచేస్తున్న వారిని, దేవుని కొరకు నిలబడుతున్న వారిని మీరు చూసి అపహాస్యం చేయొద్దండి. వారు దేవుని పని చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా వారికి ఎప్పుడైతే సహకారులుగా సహాయం చేసేవారిగా వారి పనులు మీరు ఎప్పుడైతే ఏకీభవిస్తూ వారితో కలిసి మీరు నడుస్తారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలా కాకుండా దేవుని పని చేస్తున్న వారికి మీరు ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, వారికి ఎప్పుడైతే వ్యతిరేకమైన పనులు మీరు చేస్తూ ఉంటారో మీకు ఆశీర్వాదము తర్వాత సంగతి, కానీ శాపగ్రస్తమైన స్థితిలోనికి ఈ మీకాలు ఎలా అయితే శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించిందో నీకు కూడా అలాంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడండి. అందుకే ఆయన అంటాడు, దేవుని పరిశుద్ధ ఆత్మని దుఃఖపరచొద్దు. దేవుని సన్నిధిలో సంతోషము అనుభవించిన దావీదు అదే సంతోషముతో తన కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి అవమానము జరిగింది. ఆ సంతోషం అంతా పోగొట్టే మాటలు మాట్లాడింది ఈ మీకాలు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది. చాలా మంది సేవకులు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తుంటారు. దేవుడు వారికి ఏది చెబితే ఆ పని చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. అయితే కొంతమంది కుటుంబ సభ్యులు వారికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటారు. ఏంటయ్యా పిల్లల్ని ఇంటి వారిని వదిలిపెట్టి ఏం సేవ సేవ అంటుంటావు అని వ్యతిరేకంగా వారు మాట్లాడినప్పుడు వారు ఆ వ్యక్తికి, ఆ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, కానీ మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని జ్ఞాపకము చేసుకోండి. దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు. ఎందుకంటే
ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఏ తండ్రి ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప బహుమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించాడు. పాప జీవితంలో నలిగిపోతున్న మనల్ని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దోషము కట్టుకున్న మనల్ని, శాపమును అనుభవిస్తున్న మనల్ని ఆ కట్ల నుండి విడిపించడానికి, ఆ బంధకాల నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును, తన రక్తమును ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. అలాంటి యేసు ప్రభువుకి వ్యతిరేకమైన జీవితము, వ్యతిరేకంగా మనము మాట్లాడితే మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారిగా ఉంటాం. దేవుడు అంటాడు, నా కుమారుడిని ఏదన్నా అన్నా నేను క్షమిస్తానేమో కానీ, నన్ను ఏదైనా అన్నా నేను క్షమిస్తానేమో కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే నేను వారిని క్షమించను అంటాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆనందించే వారిని అడ్డు పెట్టద్దు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి గణపరిచే వారిని అడ్డు పెట్టద్దు. వారిని అడ్డు పెట్టడం వల్ల మీరు శాపగ్రస్తులుగా మారిపోతారు. మీరు భయంకరమైన అపవాది యొక్క బంధకాలకు బంధించబడి ఉంటారు. ఈ మీకాలు కూడా, దేవుణ్ణి ఎరగనటువంటి ఈ మీకాలు కూడా అలాంటి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించింది. ఆ శాపాన్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. ఈ వాక్యమును చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు మనము ఆనందించే వారిగా ఉండాలి. దేవునిని మనము ఘనపరిచే వారిగా ఉండాలి. మనుషులను కొనియాడడం కాదు కానీ, మనుషులను మెప్పించడానికి కాదు కానీ, మనము దేవుణ్ణి మెప్పిస్తున్నామా లేదా, దేవుని నామమును గణపరుస్తున్నామా లేదా అని మనము పరీక్షించుకుంటూ దినదినము దేవుని యొక్క ఆత్మలో, ఆయన ప్రేమలో వర్ధిల్లులాగున దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, సర్వ సృష్టికర్తవైన యేసు, నీకు స్తోత్రములు నాయనా. అవును తండ్రి, మీకాలు నీకు వ్యతిరేకంగా మాట్లాడి శాపగ్రస్తమైన జీవితమును జీవించి చనిపోయింది దేవా. నాయనా, మేము కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా, నీ పని చేస్తున్న వారికి వ్యతిరేకమైన జీవితాన్ని మేము జీవించకుండా తండ్రి, వారికి సహకారులుగా ఉండుటకు సహాయమును దయచేయండి. తద్వారా వచ్చే ఆశీర్వాదాలను, మేలులను మేము పొందుకొనుటకు సహాయమును అనుగ్రహించండి దేవా. అవును తండ్రి, దావీదు తన శక్తి కొలది నీ మందసం ముందు నాట్యమాడారు నాయన. నీ సన్నిధిలో ఆట ఆడాను అంటున్నాడు. దేవునికి స్తోత్రములు తండ్రి. మా శక్తి కొలది కూడా మేము తండ్రి నీ యొక్క పరిచర్య చేయుటకు సహాయమును దయచేయండి. నీ కొరకు ఎన్నో ఆత్మలు మేము సంపాదించే భాగ్యమును మాకు దయచేయండి. నీ సన్నిధిలో మేము సంతోషించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహిమపరిచే వారిగా మమ్మల్ని చేయని దేవునికి స్తోత్రములు నాయన. నీకు వ్యతిరేకంగా మేము పని చేయకుండా తండ్రి, నీ సన్నిధిలో మేము వ్యతిరేకులముగా ఉండకుండా నాయనా, నీ బిడ్డలముగా మేము మార్చబడుటకు సహాయమును దయచేయండి. నీ బిడ్డలము అనిపించుకునే భాగ్యమును మాకు దయచేయమని, మీరిచ్చే ఆశీర్వాదములను పొందుకుంటూ మా జీవితాలను నీ సన్నిధిలో గడుపుటకు సహాయం అనుగ్రహించుమని యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.